యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఐజీ గారు, ఇంటర్ స్టేట్ పోలీస్ కాన్ఫరెన్స్ విశేషాలు వివరాలు చెప్తారా? దేశంలో ఇన్ని పోలీసుల అసమర్థతపై మీ ఉద్దేశం ఏమిటి? మీరు మాట్లాడుకుంటూ చెప్పండి. మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తే నా తల బొప్పి కట్టిపోద్ది. ప్లీజ్ డూ నాట్ ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్. డోంట్ అలౌ దెమ్. ప్లీజ్ ప్లీజ్. అబ్బా, మే ఐ కమ్ ఇన్ సార్? రావయ్యా, రా. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా, బయట నిలబడి ఖర్చు చేసిన దానికా ఇక్కడ కూడా తయారయ్యావా? గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ కుమార్, ఎన్ ఏజెంట్ ఫ్రమ్ స్పెషల్ బ్రాంచ్. ప్రస్తుతం జరుగుతున్న కేసు మీద ప్రభుత్వం నుండి స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసింది. నిన్న వాట్ బాయ్, ఇంత చిన్న వయసులో చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు. రిస్క్ లేకపోతే జీవితంలో ట్విస్ట్ థ్రిల్ లేదు సార్. గుడ్. నీకింకా పెళ్లి గిళ్ళి కాలేదా? ప్రస్తుతం పెళ్లి అయిందండి, పెళ్లి గురించి ఆలోచిస్తాను. భలేవాడివయ్యా. అమ్మో, అయ్యో, అయ్య బాబోయ్, నాయనోయ్, అయ్యో, అయ్య బాబోయ్, అమ్మో, అయ్యో, 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 ఏమిటండి? అబ్బా, ఏమిటండి ఏదో గుచ్చుకుంటోంది. బాయ్, డబ్బాలని ఇక్కడెందుకండి? ఎక్కడ? ఇదేమిటో తెలుసా? ఏమిటి? ఎలక్ట్రానిక్ డిటెక్టర్. ఎందుకు? 15 కిలోమీటర్లలో ఎక్కడైనా సరే ఎలక్ట్రానిక్ వేవ్స్ వస్తే గనక దీంట్లో వెంటనే తెలియజేస్తుంది. ఇది ఎప్పుడు మీ ఆయనతో ఉండాలి. ఏమిటి, బెడ్ మీద కూడానా? Yes. అయితే ఓ పని చేయండి, ఇదే పెట్టి పడుకోండి. అయ్యో, ఇక్కడికి దగ్గరలో శ్రీపక్ష తీర్థం అనే ఊరుందట. అక్కడికి ప్రతి శుక్రవారం 2 పక్షులు వచ్చి వాళ్తాయట. దానికే ఉంది, మన దొడ్లోనూ వాళ్తాయిగా రోజుకి 2-3 గద్దలు, 4 పక్షులును. బా, అలా అనకండి, పాపం అండి బాబు. అవి దేవతలండి, కైలాసం నుంచి వచ్చి వాళ్తాయట. అవి చూడ్డానికి ఎంతో మంది వెళ్తున్నారు, మనం వెళ్దామండి. చూడు బుల్లి, నేల మీద వాలే పక్షుల్ని, గోడ మీద నడిచే పిల్లుల్ని, దేవతలను చూస్తూ కూర్చుంటే మన ఉద్యోగం ఊడిపోతుంది. అది కాదండి, మా బాబు కదూ, మా చిట్టి కదూ, మా బంగారం కదూ. వెళ్దామండి, 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 వెళ్దామండి. అబ్బా, మీరు మాట్లాడుతున్న పదండి. ఎలాగైతేనే నీ పంతం నువ్వు నెగ్గించుకున్నావు. మాట్లాడద్దన్నా? జాగ్రత్త. ఐదో కుక్కల పక్షులు వస్తున్నాయి. కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. ఈ పవిత్రమైన ప్రదేశంలో డిటెక్టర్ ఇండికేట్ చేయడం ఏమిటి? ఇక్కడ ఎలక్ట్రానిక్ వేవ్స్ ఉన్నాయన్నమాట. సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అబ్బా, ఈ క్యాంపులకి టైం లేదు, పాడు లేదు. ఏమిటండి అర్ధరాత్రి ప్రయాణాలు మీరును? మేడం, ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి చెప్పకుండా, ఎప్పుడు వెళ్తున్నామో మాకే తెలియకుండా ఉండటమే మా డ్యూటీ. అన్నట్టు నా అఫీషియల్ డైరీ ఎక్కడ పెట్టావు? భద్రంగా దాచాను, కానీ అది ఇప్పుడు వెతకాలంటే 1 రోజు పట్టొచ్చు, 1 వారం పట్టొచ్చు, 1 నెల పట్టొచ్చు, 1 సంవత్సరమే పట్టొచ్చు. పెద్ద సిఐడి ఆఫీసర్ గా మీరు వెతుక్కొని చూద్దాం. లుక్ సుధా, ఐఎమ్ ఇన్ హరీ, ఐ హావ్ టు గో, ప్లీజ్. అంతగా బ్రతిలాడుతున్నారు కాబట్టి దయదలచి తీస్తాం. ఇదిగో ఇక్కడుంది. ఓ, థ్యాంక్ యూ. ఏమండి, వెళ్ళెప్పుడు వస్తారు? 1 రోజు పట్టొచ్చు, 1 వారం పట్టొచ్చు, 1 నెల పట్టొచ్చు, 1 సంవత్సరమైనా పట్టొచ్చు. పెద్ద సిఐడి ఆఫీసర్ గారి భార్య కదా, వెయిట్ చేస్తూ ఉండు. ఓకే, బాయ్ బాయ్.
ఏంటండి క్యాంప్ కని వీళ్ళు అప్పుడే వచ్చేసరి? వెళ్తుండగా నువ్వు గుర్తుకొచ్చావు. వెళ్ళలేక తిరిగి వచ్చేసాను. నాకు తెలుసండి మీరు వచ్చేస్తారని. వాట్స్ సైకిల్ చప్పుడు విన్నప్పుడే అనుకున్నాను మీరే వస్తున్నారని. రండి. ఊరికి నే రాలేదు, ఛాలెంజ్ మీద వచ్చాను. ఏమిటి? ఈ కెమెరా ఎంత వెతికినా ఎవ్వరికీ తెలియని చోట దాయాలి. ఓకే? మళ్ళీ ఇదొక టెస్టా? చూడండి, మీకు కూడా కనిపించకుండా దాస్తాను. ఛాలెంజ్? ఛాలెంజ్. మీరు ఇక్కడే ఉండండి. ఓకే. హలో, ఐఎమ్ కుమార్ స్పీకింగ్ సార్. ఐఎమ్ కుమార్. కెమెరా ఎక్కడ దాచావు? నాకు తెలీదు. నేను చెప్పను. కెమెరా ఎక్కడ దాచావు? సడన్ గా ఏర్పడిన షాక్ వలన ఆమె కంప్లీట్ గా స్పృహ తప్పింది. కండిషన్ క్రిటికల్ అనే చెప్పాలి. ఏమైనా 4 రోజులు గడిస్తేనే గానీ ఆమె పరిస్థితి ఇది అని చెప్పలేం. ఎంతో జీవితం ముందున్న ఆ పసివాడికి అప్పుడే 100 నిండాయా. ఈ దుర్మార్గులు అరికట్టే మార్గం ఏమిటి? ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు, ఎలా? Hands up.
డోంట్ మూవ్. వీఆర్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ సార్. ఓ కమాన్. మిస్టర్ విజయ్, అది గోవర్ధని బ్యారేజ్. ఆగస్టు 10న బద్దలైంది. జంగిల్ మ్యూజియం నవంబర్లో తగలబడిపోయింది. చాలా విలువైన వస్తువులు పోయాయి. ఇది రాజమౌళి అనే ఇండియన్ షిప్ వైజాగ్ హార్బర్ లో పేలిపోయింది. నెక్స్ట్, ఆయన సర్ విఎస్ రఘునాథ్, అగ్రికల్చరలిస్ట్. ఇండియాలోని భూసారాన్ని 10 రెట్లు పెంచి ఆహార ధాన్యాల అభివృద్ధికి చాలా ప్రయోగాలు చేశారు. ఢిల్లీలో ఆయన ల్యాబ్ నుంచి క్షణంగా మాయమయ్యారు. దేశం అల్లకల్లోలం అయిపోయింది. దీని వెనక శత్రు దేశాల ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఒక గంగాపి సార్ ఆ దుర్మార్గుల చేతిలో బలైపోయాడు. ఎవరు? ప్రొసీడ్. కుమార్, ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందిరా. ఈ ప్రపంచం అంతా మన కోసం పుట్టిటుంది. దీన్ని అనుభవించడంలోనే ఆనందం ఉంది కదా. కాదురా, ఈ ప్రపంచంలో అనుకున్న ఆశయాలు సాధించడంలోనే ఆనందం ఉందిరా. ఏమిట్రా నీ ఆశయం? పెద్ద సిఐడి ఆఫీసర్ కావాలనా? అంతేకాదురా, అందమైన పెళ్ళం కావాలనా? పీకలుగా డబ్బు సంపాదించాలనా? కాదురా, సిన్సియర్ ఆఫీసర్ గా మన దేశానికి సేవ చేస్తూ డ్యూటీలో ఉండగానే నా ప్రాణాలు వదలాలరా. కుమార్, ఐఎమ్ సారీ. దెన్ దేశానికి సంబంధించిన ఈ కేసును మీ సమర్థత తెలిసిన గవర్నమెంట్ మీకు అప్పగించింది. టేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ సక్సెస్. తెలిసిన రహస్యం మనసులోనే ఉండాలి, చూసిన దృశ్యం కళ్ళలోనే ఉండాలి. అంతేగాని మరెక్కడా పొక్కకూడదు. ఈ కేసుకు సంబంధించిన విషయాలు మరి ఏ డాక్యుమెంట్స్ లో ఉండడానికి వీల్లేదు. ఓకే? షూర్. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ పవర్స్ మీవే. ఓ థ్యాంక్ యూ. వాట్ అబౌట్ మై ఫ్లైట్ టికెట్? రేపు మధ్యాహ్నం 2 గంటలకు మీ ఫ్లైట్ టికెట్ రెడీ సార్. నో, క్యాన్సిల్ ఇట్. నేను రేపు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్కి వెళ్తాను. టికెట్ అరేంజ్ చేయండి. ఎయిర్పోర్ట్లో కలుస్తాను. ఓ మై గాడ్, ఫ్లైట్ ఇంత లేటా? అమెరికాలో లేటుగా వచ్చిన విమానాన్ని అడవిలో దిగిపోయినా ఒప్పుకుంటారు, కానీ ఎయిర్పోర్ట్ లో దిగడానికి సస్తే ఒప్పుకోరు. అక్కడ జనం ఎంత కామ్గా కూర్చుంటారు. అబ్బా, ఇక్కడ జనం వసపోసినట్టు లొడలడం వాగుతూనే ఉంటారు. నాకే రెక్కలుంటే ఎగిరి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అబ్బో, ఇక్కడ నాకు పిచ్చెత్తిపోతుంది అనుకో. ఒకసారి ఏం జరిగిందంటే, న్యూయార్క్ లో ఎంపైర్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో చూశాను. ఓ మై గాడ్, మనుషులంతా చేయాలి అనుకో. అదొక అద్భుతం. నేను నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక జోక్ జరిగింది. అదేమిటంటే, ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. ఆ మిగతా జోకు నన్ను పూర్తి చేయమంటారా? మీ మాటల జోరికి ఆ జలపాత హోరు వినిపించుండకపోవచ్చు. వాట్? చూడు మై డియర్ పుస్సీ క్యాట్, మీ వాగుడు కారణంగా అనౌన్స్మెంట్ వినిపించక ఇక్కడ ప్యాసింజర్స్ అంతా ఇబ్బంది పడుతున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ అందరికీ జ్వరం వచ్చి లీవులు తీసుకోవాలనుకుంటున్నారు. పైలట్ ఆఫీసర్లు అంతా నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నారు. సో దయచేసి మీ అందమైన నోరు అందంగా మూసుకుంటే మా అందరికీ ఆనందంగా ఉంటుంది. యు వాంట్ టు నో హూ ఐ యామ్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మైసూర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, బెంగాల్ అండ్ శ్రీలంకలలో ఇప్పటికే 365 హత్యలు చేశాను. దయచేసి నీ నోరు మూసుకోకపోతే నీ నెంబర్ 366 అవుతుంది. ఇట్స్ వెరీ బ్యాడ్ నెంబర్. సో కీప్ దిస్ ఫ్లవర్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ కీప్ యువర్ మౌత్ షట్. ఓకే? ఎక్స్క్యూజ్ మీ. నా పక్క సీట్లోకి ఎలా తయారయ్యో? ఈ సీట్ లో ఉన్న మా బాస్ ని ఆ సీట్ లోకి పంపించి నేను ఇక్కడికి వచ్చాను. నా పక్కన ఒక దొంగ హంతకుడు. ఇంకో విషయం మర్చిపోయావు, నేను ఇంటర్నేషనల్ హైజాకర్. వాట్? ఎస్. ఈ విమానం మద్రాస్ చేరేలోగా మేము దీన్ని హైజాక్ చేసి బ్యాంకాక్ లో దింపాలని ప్రయత్నిస్తున్నాం. అరిచావంటే నా బూట్ లో ఉన్న బాంబు పేలి విమానం ఆకాశంలోనే బద్దలైపోతుంది. నేను మా గ్యాంగ్ పారాచూట్స్ ప్యారిస్ లో దిగిపోతాం. నిజంగానా? అందమైన ఆడపిల్లలతో అబద్ధం చెప్పడం మా హంతకుల వంశవృక్షంలోనే లేదు. కావాలంటే సీట్ నెంబర్ 22 A and B లలో చూడు.
ఆ గడ్డం పీక్కుంటున్న వ్యక్తి మా హెడ్ బాస్, ఆ టోపీ వాళ్ళ మా బాస్. అతను గడ్డం పీక్కోవటం ఆపినా, ఇతను పెట్టుకున్న టోపీ తీసిన హైజాకింగ్ జరిగిపోతుంది. ఆపాడా? లేదు, మళ్ళీ పీక్కుంటున్నాడు. తీసాడా? తీసి గోక్కుని మళ్ళీ పెట్టాడు. ఇప్పుడు అంతే ఇప్పుడు అంతే. సరిగ్గా చూస్తున్నావా? అటే చూస్తున్నాను. పీక్కుంటున్నాడు, పెట్టుకునే ఉన్నాడు. ఓహో, ఇంతవరకు ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వలేదంటే అనుకోని అవంతరం మీద వచ్చి ఉంటుంది. ఓకే, అమ్మయ్యా, బ్రతికాను. హాయ్. హలో హలో. హాయ్ హాయ్. హలో. ప్లీజ్ కమ్ అవుట్. ఒక్కసారి కిందకి దిగుతారా? ఓ ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్సమ్ పర్సనాలిటీ. కీప్ ఇట్ అప్. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? యు వాంట్ మై నేమ్? Wait for a moment. Ready? Come on, get up. That's good. ఈ ఉతుకుడు కార్యక్రమానికి ఎవర్రా మిమ్మల్ని పంపించింది? తెలీదు. తెలీదా? తెలీదా? తెలీదు. చెప్పరా? Come on, get up. Come in a line. చెప్పరా?
చెప్పండి రా, ఎవరు? మై గుడ్నెస్.